ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఏంటంటే ఇప్పుడు జ్వరాలు అవి వస్తున్నాయని పిల్లల్ని మనం కనీసం బయటికి కూడా తీసుకెళ్ళే టైం కూడా ఉండలేదు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడం, అందుకని చెప్పి అక్కి ఒక సౌండ్ చేయకు, అందుకే ఇంట్లో నుంచి మనం వెళ్ళలేకపోతున్నాం, పిల్లల్ని ఆడిపిలేకపోతున్నాం అనమాట. ఇక అందుకని చెప్పి పిల్లలు ఆడుకుంటారని చెప్పి జాను ఏం చేసిందంటే ఆన్లైన్లో ఇదైతే 1000కి వచ్చింది జారుడు బల్ల. అదే మనం అయితే పిల్లల్ని తీసుకెళ్ళి పార్కులో ఆడించాలి, అందుకే ఎందుకు వచ్చిందిలే అని చెప్పి 1000 రూపీస్కి వచ్చింది అన్నమాట. ఇక వీళ్ళ ముగ్గురికి పనికి వచ్చేది కదా అని చెప్పి ఇది తీసుకున్నాం. కలర్ అయితే చాలా బాగుంది. ఇక వెంకట ఏం చేస్తున్నాడు, బిగిస్తున్నాడు అనమాట. కలర్ బాగుంది, ఇప్పుడే బిగిస్తున్నాడు కదా, ఇక అందుకే అని చెప్పి ఇదంతా దీన్ని ఏమంటారా బిగించి దాన్ని అసెంబ్లీ చేస్తున్నాడు అనమాట. అసెంబ్లీ మనకి చేస్తుంది. ఏంటంటే పిల్లలకి కొంచెం పద్దాక చదువు అనుకోకుండా స్కూల్లో కూడా అదే అంటారు, కొంచెం ఫ్రీగా ఉండేది కదా వాళ్ళు కూడా ఆడుకుంటానికి. ఇక ఇంట్లో చక్కగా ఆడుకుంటారని జాను మంచి తెలివిగా చేస్తుంది. నాకేంటంటే మొన్న హైదరాబాద్లో 3 days వర్షం బాగా పడింది కదా, అందుకే తడిచిపోయేసరికి బాగా గొంతంతా మారిపోయింది అనమాట. ఏమైంది జాను? టీవీలో ఆ మధ్యన ఏంటంటే యాడ్లు అవి ఇవి వాటిని ఏమంటారా, యాడ్లని ఇంకోటి ఏదో అంటారు, వాటికి సపోర్ట్ వీటికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళ మీద కేసులు పెట్టారు ఫ్రెండ్స్. కానీ మొన్న నాకు పొన్ను నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు పేస్ట్లు అవి వాడుతున్నారు కదా, అందుకని చెప్పి ఆ పేస్ట్లు మూలాన బ్రష్ చేసినప్పుడు ఆ పేస్ట్ మూలాన మీకు అలా పొళ్ళన్నీ ఇదైనాయి అనమాట. మనం వెనక ఏ పేస్ట్లు వాడాము చక్కగా అని చెప్పి డాక్టర్ అన్నారనమాట. అట్లాగే ఈ టీవీల్లో వచ్చేసి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేసి ఆ పేస్ట్ కోల్గేట్ వాడండి, క్లోజప్ వాడండి, పెప్సోడెంట్ వాడండి అవి ఇవి అని చెబుతున్నారు. కానీ అసలు అన్ని ఎందుకు చెబుతున్నారో మనకే అర్థం కాదు. ఇక మనం ఏం చేస్తామంటే కోల్గేట్లో ఉప్పు ఉందని చెప్పి, లేకపోతే క్లోజప్ ఎర్రగా ఉందని చెప్పి, లేకపోతే పెప్సోడెంట్ తెల్లగా వస్తాయి పొళ్ళు అని చెప్పి ఇక అలా రకాన్ని కూడా తీసుకుంటున్నాం అనమాట. కానీ అటువరకు పళ్ళ డాక్టర్ అంటే ఊరికి ఒకటి ఉండేది, కానీ ఇక్కడ హైదరాబాద్లో మటుకి మన ఊర్లో ఎట్లా ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్లో మటుకి అసలు గల్లీకి పళ్ళ డాక్టర్లు మటుకి 2-3 ఉంటున్నారు. ఎందుకంటే ఒక పన్ను పీకినందుకు 3000 తీసుకుంటున్నారు, మళ్ళీ మనం ఫస్ట్ చూపించుకున్నందుకు 500 ఛార్జ్ చేస్తున్నారు. ఆ తర్వాత పన్ను పోయింది, మళ్ళీ ట్యాబ్లెట్లు వాడినందుకు 2000 తీసుకుంటున్నారు అనమాట. అది చాలదని మళ్ళీ లోపల ఇన్ఫెక్షన్ అయింది, పన్ను పీకేసిన తర్వాత ఇలా చేస్తున్నారు. అందుకని చెప్పి మనం ముందు పళ్ళు అనేది జాగ్రత్తగా ఉండాలి. నాకైతే పళ్ళన్నీ 2 పక్కల పీకేసేసారు, చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అసెంబ్లీ అయిన తర్వాత చూపిస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి వీడు ఎంత ఆనందపడు. లక్కీ బాబు, మనం పెద్ద ఆనందాలు ఇకపోయినా ఇలాంటి చిన్న ఆనందాలు అయితే కంపల్సరీ ఇవ్వాలి పిల్లలకి. వాడు చూడండి ఎంత ఆనందపడుతున్నాడు. లక్కీ బాబు హాయ్, బాగుందా? అదే ఇప్పుడు మనం పార్క్కి వెళ్ళాలన్నా కూడా టికెట్ అనమాట. టికెట్ వచ్చేసి 50 రూపీస్ తీసుకుంటారు. వీళ్ళు వచ్చేసి 5 ఉన్నారు కదా, 5 యాపిల్ ఇవన్నీ వేస్ట్ కదా, అందుకని చెప్పి చక్కగా ఇట్లా అటు వెళ్ళాలి. లక్కీ వెనక్కి జరుపు కొంచెం. బాగుంది, ఇదైతే జారుడు బల్ల అయితే చక్కగా బాగుంది, బాల్ వేసుకోవడానికి అనమాట. ఇక్కడ చక్కగా ఇటురా ఒరే లక్కీ, ఇటు అయ్య ఇంకా బిగినేముండే వీడి మిడిల్లో ఏం కాకుండా తక్కువ ఆడు తెలివిగా పడక ఒరే పడు దూకు
అది దాన్ని టైట్ చేయాలి. వాడు తెలివిగా వాళ్ళ అక్కలు ఎలా చేశారో అలా చూస్తున్నాడు అనమాట. నిక్కి నువ్వేం చేయకు. ఇక్కడ ఏదన్నా మెత్తగా ఉన్నది వేయాలి. అయ్యో 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 ఏటో తీసుకెళ్తున్నారు. వీళ్ళైతే గోల గోల చేస్తారు ఇంటి దగ్గర. వీడైతే లక్కీ బాబు అయితే మరీ దారుణం. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆగు. అట్లాగే మనం తగ్గ వరకు మనం ఇలాంటివి తీసుకుంటే పిల్లలు ఆనందంగా బాగుంది అనుకుంటారు. ఎంజాయ్ ఉండిద్ది అనమాట. వాళ్ళు ఆడుకుంటుంటే మనం కూడా చక్కగా నవ్వుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు అయితే మనం బయటికి తీసుకెళ్ళాం కాబట్టి ఇలా అనమాట ఫ్రెండ్స్. వెనక నుంచి అటు నుంచి ఎక్కాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం చేయాల్సిందే చేసుకోవాలి. ఇంకోటి మా పిల్లలకి వచ్చేసి డైపర్లు పెద్దదానికి చిన్నదానికి అయిపోయినాయి. ఇప్పుడు వీడికైతే ఇప్పుడు 1.5 సంవత్సరం అయినా కానీ ఇంకా డైపర్స్ వేస్తున్నారు. వీళ్ళకి డబ్బులుండి అది ఇది అని అంటారు. కానీ మనం ఉంటుంది ఏంటంటే పల్లెటూరు కాదు, అపార్ట్మెంట్లు కాబట్టి కంపల్సరీ రోజు మనం ఇది వాడు పాస్ పోసి మళ్ళీ ఇదంతా స్మెల్ వచ్చి మళ్ళీ తుడవాలన్నా మనకి కష్టంగా ఉండిద్ది. అందుకని చెప్పి మేమైతే డైపర్లు వేస్తానే ఉంటాం. ఎందుకంటే పిల్లల దగ్గర ఎంత శుభ్రంగా ఉండిద్దో అంత నీట్గానే ఉంటారు పిల్లలు. అందుకని చెప్పి మేము ఎప్పుడు కూడా ఇంతవరకు ఆపలేదు. వాడు పాస్ వస్తున్నాయి అని చెబుతాడు. నైట్ టైం వేస్తుంది జాను. ఇప్పుడు అలవాటు చేసింది అనమాట. నైట్ టైం వేస్తుంది డైపరు, స్నానం చేయించేసి డే వదిలేసేస్తుంది. డే చక్కగా బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారు వస్తే. వీళ్ళు అల్లరి చూడండి అసలు. లక్కీ హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. లక్కీ లేపా. లక్కీ ఇదిగో ఇదిగో వీడియోలో హాయ్ చెప్పు. ఇదిగో ఆడు ఇప్పుడు అది ఎక్కి బిగించాలి అంతే. ఇది పోయి జాగ్రత్త. ఇది పోయి లే అని లేపు అని వెనకది అక్కి అక్కి వెనక్కి ఎత్తుకో.